పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ నేతలు సమాయత్తమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం పెంచుకున్న కమల దళం ఎక్కువ లోక్సభ స్థానాల గెలుపుపై దృష్టి పెట్టింది. మిగిలిన సీట్ల పరిస్థితి ఎలా ఉన్నా పెద్దపల్లికి సరైన అభ్యర్థి దొరకలేదనే ప్రచారం జరుగుతోంది. టికెట్ రేసులో ఉన్న నేతల బలం సరిపోదని అధిష్టానం భావిస్తోందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఢీకొట్టే అభ్యర్థి కోసం కమల దళం అన్వేషిస్తోందా? పెద్దపల్లి బీజేపీలో అసలేం జరుగుతోంది? పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలదళం మూడోసారి పవర్లోకి వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెంచుకున్న కాషాయ పార్టీలో లోక్సభ టికెట్ల కోసం పోటీ పెరిగింది. త్వరలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ సీటు నుంచి ఎవరు బరిలో దిగుతారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి సరిగా బలం లేని పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంటు స్థానం అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. పలువురు నేతలు రేసులో ఉన్నా వారెవరికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా లేదనే అంచనాకు అధిష్టానం వచ్చిందట. ఒక దశలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేతను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ భావించింది. సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. కానీ సీటు విషయంతో స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ ఎంపీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే కారు పార్టీ నుంచి పోటీకి కొప్పుల మొగ్గు చూపుతున్నారట. దీంతో మరో అభ్యర్థి కోసం బీజేపీ వెతుకుతోంది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి, సీనియర్ నేత క్యాతం వెంకటరమణ పెద్దపల్లి లోక్సభ టికెట్ రేసులో ఉన్నారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా వాల్ రైటింగ్స్ చేస్తూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. వీరికి తోడు పోలీసు అధికారుల సంఘం నేత బొర్లకుంట సోషలింగం కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ తెరపైకి వచ్చారు. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శోభ పోటీ చేసి ఓడిపోయారు. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చినా వెడలేదనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న శోభను బరిలో దింపడమే బెటర్ అని పార్టీ కేడర్ కోరుతోందట. మరోవైపు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ కూడా శోభకు మద్దతిస్తున్నట్టు సమాచారం. అధిష్టానం కూడా ఈమె విషయంలో సానుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి అంతగా పట్టులేదు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథని, ధర్మపురి, రామగుండం అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంటు సీట్లోకి వస్తాయి. ఈ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. మొత్తం 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు 6,82,033 ఓట్లు, బీఆర్ఎస్ కు 3,73,156 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి కేవలం 79,324 ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకు 4,41,321 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ కు 3,46,141 ఓట్లు, బీజేపీ అభ్యర్థి సోగాల కుమార్ కు కేవలం 92,606 ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం దేశంలో మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయనే ప్రచారంతో టికెట్ ఆశించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సమర్థవంతమైన అభ్యర్థి దొరికితే గెలవటం సులువేనని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు తేలిన తర్వాతే తమ నేతను ప్రకటించాలని బీజేపీ డిసైడ్ అయినట్టు సమాచారం. మొత్తానికి పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిత్వంపై పార్టీలో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.